దేవుని పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని యొక్క మాటల చేత ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే ఈ విధంగా రాయబడింది: యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఉదయకాలంలో ధ్యానం చేసినటువంటి మాటలు నూతన బలము, ఆత్మీయ బలము, నూతన శక్తి, ఆత్మీయ శక్తి. ఈ నూతన బలాన్ని ఎవరు పొందుకుంటారు? ఈ నూతన బలాన్ని ఎవరిస్తారు అనే విషయాలను బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వాక్యంలో రాయబడినటువంటి మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూచువారు అనే మాట వ్రాయబడింది. ఎదురు చూచువారు అనేటువంటి మాటకు అర్థము కనిపెట్టువారు, నిరీక్షించువారు, లేకపోతే విశ్వసించువారు. దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను ఆదరిస్తాడు అనేటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తాం. నిజంగా దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి వారు ఈ భూమి మీద కొద్ది మందిగా కనపడతారు. అయితే ఆకాశమందున్నటువంటి దేవుడు, పరలోకమందున్నటువంటి దేవుడు తనను ఆశ్రయించేటువంటి వారందరూ కూడా తన కొరకు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండాలని, ఎదురు చూసేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనుషులు వారి పనుల నిమిత్తము, వారి అవసరాల నిమిత్తము, వారు చేయాలనుకున్న వాటి నిమిత్తము వాటి కొరకే ఆలోచన చేస్తూ, వాటి కొరకే మదన పడుతూ ఎన్నో విధాలుగా శ్రమిస్తూ ఉంటారు. కానీ దేవుని కొరకు నిరీక్షించకుండా, దేవుని మీద విశ్వాసం పెట్టకుండా, దేవుని కొరకు కనిపెట్టుకోకుండా, మరి వారు సొంత శక్తితో, సొంత జ్ఞానంతో, సొంత సామర్థ్యముతో, సొంత బలముతో ఏదైనా చేయగలను అనుకుంటే అది వెర్రితనమే. దేవుడు తన బిడ్డల నుండి కోరుతుంది ఏంటంటే, నన్ను నమ్మిన వారు అందరూ కూడా నా కొరకు వేచి ఉండాలి, నా మీద ఆధారపడాలి, నా కొరకు కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకోవడం అంటే కేవలం వేచి ఉండడం మాత్రమే కాదు, సహనముతో, విశ్వాసముతో దేవుని నమ్మి దేవుడు ఇచ్చేదాకా, దేవుడు కార్యము జరిగించేదాకా ఎదురు చూడడం. క్రైస్తవ విశ్వాసం ఏంటంటే, దేవుని పట్ల ఒక విషయం కొరకు ప్రార్థించినప్పుడు, ఒక విషయం కొరకు దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన తప్పకుండా ఇస్తాడు, ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ నమ్మికతోనే, ఈ విశ్వాసంతోనే క్రైస్తవ జీవితం కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. నూతన బలము ప్రతి ఒక్కరికి అవసరం. నూతన శక్తి ప్రతి ఒక్కరికి అవసరం. మరి ఎవరు పొందుకుంటారు ఈ నూతన బలాన్ని అంటే, వాక్యంలో రాయబడినటువంటి మాట, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండేటువంటి వారు. ఆయనే నాకు సహాయం చేయగలడు, ఆయనే నా అవసరం తీర్చగలడు, ఆయనే సర్వ అధికారి, సమస్తమునకు కారణభూతుడు అని నమ్మినటువంటి వారు దేవుని మీద పూర్తిగా ఆధారపడతారు. ఆధారపడినటువంటి వారు మాత్రమే, దేవుని నమ్మినటువంటి వారు మాత్రమే ఈ నూతన బలాన్ని పొందుకుంటారు. అంటే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకు శోధనలో ఉన్నప్పుడు
దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన కొరకు బ్రతికేటువంటి వారు ఎవరంటే క్రీస్తు కొరకు ఎదురు చూసేటువంటి వారు, క్రీస్తు కొరకు కనిపెట్టుకునేటువంటి వారు. నీ బలం తగ్గిపోవచ్చు, నీ సామర్థ్యం తగ్గిపోవచ్చు, నీకున్నటువంటి తలాంతులు అవి ఆ, ఆ, తగ్గిపోవచ్చు. కానీ దేవుడు నీకిచ్చినటువంటి సామర్థ్యాలను నీవు వినియోగిస్తున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని సహాయం కొరకు నువ్వు వేచి ఉన్నప్పుడు తప్పకుండా నూతన బలాన్ని నీవు పొందుకుంటావు. అంటే ఇది శారీరకమైనటువంటి శక్తి మీద, శారీరకమైనటువంటి బలం మీద, లేకపోతే శారీరకమైనటువంటి సామర్థ్యాల మీద ఆధారపడేటువంటిది కాదు. దేవుని యొక్క నూతన శక్తి, దేవుని యొక్క నూతన బలము అనేది దేవుడిచ్చేది. నిజంగా ఆయన ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఎవరికి అవసరమో వారు అడుగుతారు. అవసరమైన వారు అడిగేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన తప్పకుండా ఇస్తారు. చాలా సందర్భాల్లో జరిగేటువంటి పొరపాటు ఏంటంటే, ఆత్మీయ జీవితాలకు సంబంధించినటువంటి విషయాలను అడగకుండా శారీరకమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి వాటిని అడుగుతున్నారు. ఆత్మీయ జీవితానికి కావలసినవి ఏమాత్రము కూడా ఆలోచించడం లేదు. ఆత్మీయ జీవితానికి కావలసినవి ఏమాత్రము కూడా మనసు పెట్టట్లేదు. సూర్యోదయం లేచిన మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ప్రతి ఒక్కరూ లోక సంబంధమైన వాటి మీదే మనసు పెడుతూ వాటి కొరకే బ్రతుకుతున్నారు. ఇంకా దైవ సంబంధమైనటువంటి విషయాల్లో ఎదగటానికి, వర్ధిల్లటానికి, ఫలించటానికి అవకాశం ఏడుంటుంది. నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు నూతన బలాన్ని పొందుకుంటావు. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఆయన నిన్ను బలపరుస్తాడు. నీ కుటుంబంలో ఎలాంటి అక్కర్లు ఉన్నవో, నీ జీవితంలో ఎలాంటి అక్కర్లు ఉన్నవో, నీ పిల్లలకు ఎలాంటి అక్కర్లు ఉన్నవో, నీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి అక్కర్లు ఉన్నవో అవన్నీ కూడా దేవుడికి తెలుసు. దేవునికి తెలుసు. అయితే నీ బాధ్యతగా నువ్వు ప్రభు హస్తాల్లోకి అప్పగించుకొని ఆయన చేసేటువంటి కార్యాల కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన చేసేటువంటి కార్యముల కొరకు నీవు ఎదురు చూడాలి. ఆయన మీద సంపూర్ణముగా నువ్వు ఆధారపడినప్పుడు తప్పకుండా అధికమైనటువంటి శక్తి, అధికమైనటువంటి బలము నువ్వు పొందుకుంటావు. చాలా అద్భుతమైనటువంటి మాట. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. ఇది ఆత్మీయ బలం. ఆత్మీయ బలం ఉంటే దేన్నైనా ఎదిరించవచ్చు. ఆత్మీయ బలం ఉంటే ఏ విషయాల్లోనైనా విజయాన్ని పొందుకోవచ్చు. చూడండి, దావీదు చిన్నవాడు, దావీదు శక్తి సామర్థ్యాలు తక్కువ. గొలియాతు వయసులో పెద్దవాడు, శక్తి సామర్థ్యాలు ఎక్కువ, ధరించిన ఆయుధాలు శక్తి ఎక్కువ. కానీ శారీరకంగా చిన్నవాడైనప్పటికీ, ఆయుధాలు లేనప్పటికీ, శారీరకంగా శక్తి సామర్థ్యాలు లేనప్పటికీ క్రీస్తు కొరకు కనిపెట్టుకొని, క్రీస్తు కొరకు నిరీక్షించి, క్రీస్తు మీద ఆధారపడి యుద్ధము యెహోవాదే అని చెప్పి ముందుకొచ్చాడు కాబట్టి బలశాలి అయినటువంటి గొల్యాతును ఓడించగలిగాడు. అంటే నూతన బలము కలిగినటువంటి వారు, ఆత్మీయ బలము కలిగినటువంటి వారు సాతాన్ని ఓడిస్తారు, సాతాన్ని అణిచివేస్తారు, సాతాన్ని ఎదిరిస్తారు, సాతాను క్రియలకు చెప్పి పెట్టేస్తారు. ఈ జ్ఞానము, ఈ శక్తి నీకు కూడా కావాలి అని నువ్వు అనుకుంటే ఈరోజే, ఇప్పుడే దేవుని మీద నువ్వు ఆధారపడాలి. ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకోవాలి. ఆయన పాదాల దగ్గర నువ్వు వేచి ఉండి, ప్రభువా నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది, నా స్థితిగతి ఇది నాయన, నాకు నీవే సమస్తము అని చెప్పి ఆయనను బ్రతిమాలుకున్నప్పుడు, ఆయన కొరకు, ఆయన కార్యాల కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు దేవుడు తప్పకుండా నీకు అధిక శక్తినిచ్చి, అధిక బలం ఇచ్చి ఆయన కార్యాలను ఎడల జరిగిస్తాడు.
చాలా అద్భుతమైనటువంటి మాట. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. నీ వ్యక్తిగత జీవితంలో, అనుదిన జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నీకు కావలసింది దేవుని యొక్క నూతన బలము. ఈ బలము ప్రభు ఇవ్వటానికి ఎప్పుడైనా సిద్ధమే. నువ్వు అడగటానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు దేవుని మీద కనిపెట్టుకోవడానికి, దేవుని మీద నిరీక్షించడానికి, దేవుని విశ్వసించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు మనసు మార్చుకొని ఎప్పటికైనా దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ ఆయనను వెంబడిస్తే, ఆయన త్రోవలో నడిస్తే, ఆయన కొరకు బ్రతికితే దేవుని దగ్గర నుండి ఈ రోజే నూతన బలాన్ని పొందుకుంటావు. ఆ నూతన బలం పొందుకోవడానికి దేవుని కృప సమాధానము నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడే మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు వందనాలు. ఈ మాటలు విన్నటువంటి నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. సమస్యల్లో, బలహీనతల్లో, నిరాశలో, నిస్పృహలో నలిగిపోతూ నాకు దిక్కెవరు, నాకు సహాయకులు ఎవరు అని నాయన కన్నీటితో, విరిగి నలిగిన హృదయంతో నాయన వారి పరిస్థితి అయా అందరైతే చెప్పుకోలేక నలిగిపోతూ ఉన్నారు. అట్టి వారిని కనికరించండి. వారు ఉన్నటువంటి భయంకరమైన వేదనలో నుండి, స్థితిగతుల్లో నుండి మీరు లేవనెత్తి ఉన్నతమైనటువంటి జీవితంలో ఆయా ఆశలు చిగుర్చి మంచి ఉన్నతమైనటువంటి శక్తితో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. నీ కొరకు కనిపెట్టుకునేటువంటి వారిలాగా ఒక నూతనమైనటువంటి జీవితం ఆరంభించడానికి, ఒక నూతనమైనటువంటి నిరీక్షణ, విశ్వాసం కలిగి జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను, పట్టణ ప్రజలను మీరు దీవించి కాపాడమని, నలిగిపోతున్న వారు, బలహీనతలో ఉన్నటువంటి వారు, అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వారు ఆదరించండి. అప్పుల బాధలో ఉన్నటువంటి వారు అప్పుల బాధలో నుండి, ఊబిలో నుండి లేవనెత్తి సహాయం చేయమని, ప్రతి సహాయం కొరకు ఎవరైతే నీ కొరకు వేచి ఉన్నారో అటు వారి కొరకు మీరే ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని, ఈ మాటలు విన్నటువంటి నీ బిడ్డల జీవితాల్లో గొప్ప ఆశీర్వాదకరమైన, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుళ్ళు సదాకాలం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.